మన ఛానల్లో కూడా క్రితం ఈ యొక్క టార్పలింగ్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. మరి ఇది వాడుతున్నటువంటి రైతు మల్లికార్జున గారు ఉన్నారు. మరి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి హెచ్ బాపురం గ్రామము, నందవరం మండల కేంద్రము, కర్నూలు జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి యువ రైతు మల్లికార్జున గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి జ్యోతిర్ కంపెనీ వారి ది టఫెస్ట్ టార్పలిన్ అని చెప్పుకోవచ్చు. జ్యోతిర్ కంపెనీ వారి ఈ టార్శక్తి టార్పలిన్ గురించి తెలుసుకోవడానికి ఈరోజు అయితే మనము యువ రైతు మల్లికార్జున గారితో పాటు ఉన్నాము. మన ఛానల్లో కూడా క్రితం ఈ యొక్క టార్పలిన్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. మన్నికలో అదేవిధంగా దృఢత్వంలో నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఈ టార్పలిన్ రైతుల అవసరాల కొరకు వాడుతుంటే అనేక రకాల టార్పలిన్లకు భిన్నంగా ఈ యొక్క టార్పలిన్ టార్శక్తి టార్పలిన్ అనేది మన్నికలో చాలా దృఢంగా ఉంటుంది. మరి ఇది వాడుతున్నటువంటి రైతు మల్లికార్జున గారు ఉన్నారు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి టార్పలిన్ వాడుతున్నాడు, దీని క్వాలిటీ ఏ విధంగా ఉంది, దీని సైజ్ ఎంత, దీని జిఎస్ఎం ఎంత, ఎక్కడ కొనుగోలు చేయడం జరిగింది, ఎంత ధర పడింది, పూర్తి విషయాలు అయితే మరి మల్లికార్జున యువ రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే మల్లికార్జున. నమస్తే సార్. చెప్పండి సార్, వ్యవసాయ అనుభవం ఉందా? వ్యవసాయం చేస్తుంటారా? వ్యవసాయం చేస్తున్నాం సార్. ఎన్ని ఎకరాల భూమి? 2 ఎకరాల భూమి ఉంది సార్. మిరప వేసినాం 2 ఎకరాల్లో. ఓకే, ఈరోజు మీ దగ్గరికి వచ్చడానికి రీజన్ ఏంటంటే ఈ టార్పలిన్ గురించి తెలుసుకుందామని వచ్చినాం. క్రితం మన ఛానల్లో దీని గురించి రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు రైతు స్థాయిలో ఇది ఏ విధంగా ఉంది, రైతు మాటలు కూడా తెలుసుకుందామని వచ్చినాము. ఎట్లా ఈ టార్పలిన్ ఎప్పుడు కొనుగోలు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది, ఎప్పటి నుంచి వాడుతున్నారు? 1 సంవత్సరం కిందట నేను కొన్నాను సార్. ఇది యూట్యూబ్లో చూసి మోహన్ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర, అంటే అన్ని టార్పల్ కన్నా ఇది కొద్దిగా వేరే రకంగా ఉంది సార్. కొద్దిగా బాగుందని యూట్యూబ్లో చూసి తెచ్చుకున్నట్టు. అవును సార్. ఎక్కడ కొన్నారు ఈ టార్పలిన్? ఆదంలో మోహన్ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర కొన్నాం సార్. ఎన్ని సంవత్సరం అయింది ఇది వాడి? సంవత్సరం అయింది సార్ వాడే. ఓకే, మీరు టార్పలిన్ మామూలుగా దేనికి ఉపయోగిస్తుంటారు? టార్పల్కి మిరపకి ఎక్కువ వాడతాం సార్. అట్లే ఇంకా దొడ్డివాములకు కానీ, బుడ్డలకు కానీ, వేరుశనగ సార్ బుడ్డలకు కానీ, ఇట్లా అన్ని రకాలు వాడతాం సార్. దీన్ని అంటే పంట కోసిన తర్వాత ఆరబెట్టుకోవడానికి, అది గడ్డి వాముల పైన కప్పుకోవడానికి వర్షం వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరంకి వెళ్ళి వాడుతున్నామని చెప్పి. అవును సార్. మీరు సంవత్సరం కింద రకరకాల టార్పలిన్ వాడే ఉంటారు. అవును సార్. చాలా. దానికి దీనికి ఏం తేడా గమనించారు? ఫస్ట్ అంటే అవి ఎక్కువ రావట్లేదు సార్. అసలు మా సైడ్ ఎక్కువ ఎండలు ఎక్కువ ఉన్నాయి. 40 డిగ్రీలు ఉండొచ్చు సార్. కానీ 40 డిగ్రీలకి అవి ఒక ఎండాకాలం సీజన్లో మాత్రమే పనిచేస్తాయి సార్ అవి. కానీ ఇది సంవత్సరం పైన కూడా వాడుతున్నాం, ఇప్పటికీ వాడుతున్నా నేను. కానీ చెక్కు చెదరలేదు సార్. ఇది ఇప్పుడు కూడా కొత్తగా కనిపిస్తుంది, కొత్త దాని మాదిరే కనిపిస్తుంది అనమాట. అట్లా దానికి దీనికి ఇట్లా కంపేర్ చేసుకున్నాం సార్ మేము. ఉష్ణోగ్రత ఎంత ఉన్నా సరే తట్టుకునే కెపాసిటీ దీనికి ఉంది సార్. ఖచ్చితంగా చెప్పగలము. ఇంకోటి, వాన వచ్చినప్పుడు కూడా నిమ్మిగ్గుతుంది సార్ లోనికి. సలువ మాదిరి ఎక్కుతుంటది, కాయ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు ఇది లోనికి నిమ్మ కూడా రానిస్తారు అసలు. ఏది మిరపకాయలు ఆరబెట్టినప్పుడు వర్షం వచ్చినప్పుడు మామూలుగా తార్పాలు కప్తాము, అప్పుడు నిమ్మ రాకుండా ఇది ఆపుతుంది సార్. అచ్చా, వేరే అయితే నిమ్మ లోపల గుంజేస్తా సార్. కాయ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది మొత్తం. ఇది మాత్రం అట్లేం లేదు, వాటర్ బయటకి వేసి పడేస్తుంది. మొత్తానికి పైన వాటర్ ప్రూఫ్ మాదిరి పనిచేస్తుంది సార్. ఇది వాటర్ ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. అవును సార్. ఓకే, ఇప్పుడు టార్పలిన్ షీట్ మీరు క్రితం వాడిరు కదా, నార్మల్గా దాంతో పోల్చుకుంటే గట్టిగా ఉంది, వాటర్ ప్రూఫ్, టెంపరేచర్ కూడా తట్టుకుందని చెప్తారు. ఎందుకు అంత క్వాలిటీ, ఎందుకు అట్లా అనిపిస్తుంది? ఏ విషయంలో చెప్పి మీరు క్వాలిటీ అని చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు మామూలు తార్పాలు వాడినప్పుడు ఇట్లా మామూలుగా కింద మంట పెట్టినాం సార్. ఒకసారి మంట పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది ముద్దలు పడుతుంది సార్. మొత్తం వేరే టార్పలిన్, ఇదే తార్పాలు ముద్దలు పడుతుంది అనమాట మొత్తం. అంటే అది ఏదో ప్లాస్టిక్ మాదిరే. కానీ ఇది కింద మంట పెట్టినప్పుడు లిక్విడ్ డ్రాప్ మాదిరి కారుతుంది సార్. ఇది ఒక చుక్క పడుతుంది అన్నట్టు, చుక్కల మాదిరి కారుతుంది అనమాట. అక్కడ డిఫరెంట్ తెలుసుకోవచ్చు సార్ మనం. అనేది ఒరిజినలా లేదా అనేది తెలిసిపోతుంది సార్ అది. ఓకే, అందుకే మేము కూడా కంపేర్ చేసి మళ్ళీ తీసుకున్నాం సార్ దీన్ని. అది మీరు ఇప్పుడు టార్పలిన్ రకరకాల అవసరాలకు వాడుతామని చెప్తారు. గడ్డి బాగా మీద కప్పుతుంటారు, ఈ మిరపని ఆరబెట్టడానికి కప్పుతుంటారు. ఈ సమయంలో ఏంటంటే నార్మల్గా గుంజుతుంటారు, పైకి అక్కడ ఇక్కడ అంటుంటారు కదా, ఆ టైంలో ఏంటంటే టార్పలిన్ చినుగుతుంటాయి. అవును సార్. ఇదేమన్నా చిన్నడం అట్లాంటిది గమనించిరా? అంటే మేము ఒకసారి ఒక 4 బట్టి ఇగ్గినాం సార్. అంటే సాగుతుందా లేదా అని ఒకసారి ఇగ్గి చూసినాము. వేరే తార్పల్లాగా ఇది సాగట్లేదు సార్. అసలు ఇది ఎక్కువ సాగదు అసలు. ఇది ట్రై కూడా చేసినాం. అట్లా ఎక్కువ శాతం అంటే ఇది చిన్నగడానికి అవకాశం లేదు సార్. ఇది చిన్నడానికి అవకాశం లేదు అసలు. ప్లాస్టిక్ క్వాలిటీ బాగా గట్టిగా ఉంది సార్. అసలు చిన్నడానికి అవకాశం లేదు ఎక్కువ. అసలు చిన్నడానికి అవకాశం లేదన్నట్టు. ఓకే, ఒకవేళ పొరపాటున మనము ఏదన్నా సీకులో ఏదన్నా మన భూమి మీద ఏదో ఒకటి ఉంటుంది, సీలలో మేకులో ఏదన్నా దాగి ఒకవేళ బొక్కలు పడ్డాయి అనుకో, బొక్కలు పెద్దగా టార్పలిన్ ఖరాబ్ అవుతుంది. ఎట్లా మరి దీనికి? అంటే పొరపాటున ఒకవేళ అట్లా పడితే సపరేట్ దీనికి ఒక పంచర్ కిట్ అనేది ఒకటి ఉంటుంది సార్. అది పంచర్ కిట్ అనేది ఉంటుంది. వీళ్ళే ఇస్తారా? వీళ్ళే ఇస్తారు సార్. వీళ్ళకే ఉచితంగా ఇస్తున్నారు మళ్ళీ అది కూడా. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే మనకి ఇట్లా చీలిపోయిందో దానికి యథావిధిగా మళ్ళీ ఆ ప్లాస్టర్ని వేస్తే మళ్ళీ మామూలుగానే యూజ్ చేసుకోవచ్చు సార్. అప్పుడు మళ్ళీ
అదే తార్పాల్ క్వాలిటీలోనే స్టిక్కర్ ఉంటుంది అది కూడా స్టిక్కర్ అంటే స్టిక్కర్ అంటే చినిపోయినప్పుడు అతికిచ్చిన స్టిక్కర్ అతికిచ్చే స్టిక్కర్ కాదు సార్, సేమ్ ఇదే క్వాలిటీతో ఉన్న స్టిక్కర్ సార్ అది కూడా. ఇవి మనం ఏదైతే టార్పలింగ్ ఉన్నామో ఆ స్టిక్కర్ కూడా అదే క్వాలిటీ ఇస్తారు. అదే క్వాలిటీతోనే ఉంటుంది సార్ అది. మళ్ళీ అదే విధంగానే తార్పాల్ లాగే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ బొక్క అనేది పెద్దగా కాదన్నట్టుగా కాదు సార్, ఇంకా అది మంచిగా ఉంది అన్నట్టు. బాగుంది. ఓకే, ఇప్పుడు ఇది కొన్నారు కదా, ఎంత సైజు కొన్నారు మీరు? ఎంత సైజు? 18-30 కొన్నాం సార్ సైజు. 18-30 కొనుక్కున్నాం. 30 వేరే సైజులు ఉంటాయని చెప్పి చాలా పెద్ద పెద్ద సైజులు, అంటే అవసరానికి తగ్గట్టు మేము ఎంతైతే విస్తీర్ణం ఉంటుందో దానికి మాత్రమే యూజ్ చేస్తాం సార్ మేము. ఓకే, ఎంత జిఎస్ఎం ఎంత ఇది మనకి? 170 GSM సార్ ఇది. 170 జిఎస్ఎం. అవును సార్. సైజు 18x30. 18x30 సైజు. 170 జిఎస్ఎం. ఎంత ధర ఎంత పడ్డది మీకు ఇది? 3400 పడింది సార్ ఇది. ఇప్పటి వరకు వాడుతున్నారు, ఎలాంటి సమస్యలకు కూడా మీకు ఏం రాలేదని చెప్పి, సమస్య కూడా ఏం రాలేదని చెప్తారు, అనేక రకాలుగా వాడుతున్నారు. ఇట్లా చుట్టుపక్కల రైతులు కూడా వాడుతుంటారు కదా, వాళ్ళు ఏమంటారు ఈ టార్పల్ ఇన్స్టిట్యూట్ చూసి? మేము ఒకసారి వాడడం చూసి చాలా వరకు కూడా వచ్చి అడిగినారు సార్ చాలా మంది. అంటే మేము ఇదే ఒక్క తార్పలే వాడుతున్నారు, చిన్నగట్లేదని ఎంక్వైరీ కూడా చేసినారు ఆల్రెడీ దీని గురించి. అందరూ చుట్టుపక్కల రైతులు కూడా అడిగినారు వచ్చి. నేను ఇదే సలహానే ఇచ్చిన సార్ అందరికి. ఇట్లా తీసుకుంటారా ఇదే టార్పల్ చూసి? కొత్త తీసుకుంటారు సార్, తీసుకుంటారు. రైతులకి బాగా ఏదనిపిస్తే అదే తీసుకుంటారు సార్ ఇప్పుడు. మొత్తానికి అయితే మంచిగా ఉంది అన్నట్టు. మంచిగా ఉంది సార్. మల్లికార్జున్ గారు, మీరు ఎండాకాలంలో ఎండకు కూడా వాడుతున్నారని చెప్తున్నారు, వానకు కూడా వాడుతున్నామని చెప్తారు. నార్మల్గా కొన్ని ఏమైందంటే కలర్ పోయి పైన మొత్తం లేయర్ లేసి వస్తుంది. అవునవును సార్. ఇప్పటివరకు ఏమైనా గమనించారా అలాంటి లేయర్ కలర్ లేచిపోవడం అలాంటిది ఏమన్నా? నేను వీడియోలో చూసినప్పుడు అయితే దీంట్లో ఒక 3 లేయర్స్ ఎన్నో ఉంటాయండి సార్. అవి ఆ 3 లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కలర్ కూడా పోవడం చాలా కష్టం సార్. ఇది ఎండకు కూడా కలర్ కూడా ఇంతవరకు పోలేదు అసలు. నేను సంవత్సరం అయింది వాడి, ఇప్పుడు కూడా అదే కలర్ లోనే ఉంది. అరిగిపోవడం అలాంటివి ఏమైనా గమనించారా? ఇట్లా లేదు సార్, ఏం అరిగిపోలేదు. అరిగిపోయి పైన పెచ్చులు ఇట్లా దారాలు లేచి రావడం, దారాలు గీరాలు ఏం లేదు సార్ అసలు. అట్లాంటివి ఏం డ్యామేజ్ అయితే ఇంతవరకు ఏం రాలేదు అసలు. కొనుక్కున్నప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్నే ఉంది. అట్టే ఉంది సార్ అది. ఓకే, ఎండాకాలంలో ఎండను సైతం తట్టుకుంది, వానాకాలంలో వానను సైతం తట్టుకుంది. మరి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే ఈ వరి, మిరప, ఇతర ఏ పంటలు పండించినా సరే పంట రక్షణ కొరకు కాపాడుకునే ఈ టార్పల్ని కొనాలని ఆల్చున్న రైతులకు ఏమని చెప్తావు? కొనుక్కుంటే బాగుంటుందా ఎట్లా? ఇప్పుడు నేను అందరికి రైతులు కూడా చెప్పలేంది అనుకుంటే, నేను వాడినాను కాబట్టి అందరు రైతులు నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు యాక్చువల్గా నేను ఓన్లీ యూట్యూబ్లో చూసి మాత్రమే నేను కొనమని చెప్పట్లేదు. నేను సాటి రైతుగా నేను కూడా వాడినాను కాబట్టి అందరు రైతులకి చెప్తున్నాను నేను కూడా, అందరు వాడమని. ఓకే, మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి మల్లికార్జున్ యువ రైతు అనే రైతు దీన్ని సంవత్సర కాలం నుంచి వాడుతున్నాడు. తనకున్నటువంటి వరిగడ్డి పైన కప్పుకోవడానికి వాడుతున్నా అని చెప్తున్నాడు. మిరప పంట కోసిన తర్వాత ఆరబెట్టడానికి వాడుతున్నా అని చెప్తున్నాడు. వాన సైతం తట్టుకుంది. మిరప పంట కోసిన తర్వాత ఆరబెట్టే సమయంలో దానిపైన కప్పినప్పుడు నీటి శాతం ఏదైతే మనకి పైన పడుతుందో దాన్ని లోపలికి, తెమ్మ అనేది లోపలికి రాకుండా మిరపకాయలు మిరపకాయలు చూసుకున్నట్లయితే వట్టిగా అదే విధంగా ఉంటాయని చెప్తున్నారు. ఇతర టార్పల్ని చూసుకున్నట్లయితే చాలా తక్కువ మనిక ఉంటాయి. ఎండాకాలం ఒక సీజన్ మాత్రమే వస్తుంది, తర్వాత మొత్తం పెచ్చు లూసి వస్తుంది. కానీ ఇది అలా లేదు, చాలా వరకు మన్నికతో కూడుకున్నటువంటి టార్పల్ అని చెప్తున్నారు. సాటి రైతులకు కూడా నేను ఏదో యూట్యూబ్లో వీడియోలు చూసి కొనమని చెప్తలేను, నా సొంత అనుభవంతో మాత్రమే ఈ టార్పల్ని వాడమని సూచిస్తున్నాను చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాల ఉపయోగాలు ఉన్నటువంటి ఈ టార్పల్ని కావాల్సిన రైతులు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టయితే 2 తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా సరే ఈ మోహన్ ట్రేడర్స్ వారు జ్యోతిర్ కంపెనీ అనేటువంటి బ్రాండ్ తోటి ఈ యొక్క టార్ శక్తి టార్పల్ని ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది. దీంట్లో రకరకాల సైజులు ఉంటాయి, వాటి యొక్క జిఎస్ఎంలు వేరే ఉంటాయి, వీటి ధరలు కూడా వేరే విధంగా ఉంటాయి. వాటి సమాచారం కూడా తెలియజేయడానికి మనతో పాటు ఇప్పుడైతే ఈ కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. వారిని అడిగి వీటి యొక్క జిఎస్ఎంలు, సైజులు, రేట్లు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు వచ్చేసి నరసింహులు గారు ఉన్నారు. ఈ జ్యోతిర్ కంపెనీకి సంబంధించి తార్ శక్తి టార్పలిన్స్ అందజేస్తున్నారు. రైతు స్థాయిలో ఈ మండలంలో కూడా చాలా మంది రైతులు వాడుతున్న అనుభవం ఉంది నరసింహులు గారికి. మరి వీరిని అడిగి కూడా ఇందులో ఏం సైజులు ఉన్నాయో వీటి యొక్క జిఎస్ఎంలు, సైజులు నరసింహులు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నరసింహులు గారు. నమస్తే సార్. నరసింహులు గారు, ఇప్పుడు ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది రైతులకి టార్పలిన్లు అవసరము. ఇప్పుడు మన మల్లికార్జున అనే రైతు తన యొక్క అనుభవాలు తెలియజేశారు, ఇది వాడకంలో ఏ విధంగా ఉంటుంది అన్నీ చెప్పారు. ఇంకా చాలా మంది రైతులకి ఏంటంటే ఇంకా ఇందులో సైజులు, జిఎస్ఎంలు, రకాలు కూడా చాలా మంది ఏమైనా ఉంటాయి, పెద్ద సైజు, చిన్న సైజు కావాల్సిన రైతులు ఉంటారు. ఎట్లా మీ దగ్గర ఇంకా ఏమైనా రకాలు ఉన్నాయా, మోడల్స్ ఏమైనా ఉన్నాయి టార్పలిన్లో? ఇవి వచ్చి ఇప్పుడు ఈ టార్పాలిన్లో 2 రకాల టార్పాలిన్ జిఎస్ఎంలు ఉంటాయి సార్. ఒకటి 120 జిఎస్ఎం తార్ శక్తి, దాని పేరు విరాట్. ఇంకొకటి 170 జిఎస్ఎం. ఇది వచ్చి మనకు దీని పేరు వచ్చి సామ్రాట్ అని, తార్ శక్తి సామ్రాట్ అని ఉంటుంది. మనకి 120 జిఎస్ఎంలోన 3 రకాల సైజులు అందుబాటులో ఉంటాయి. ఒకటి వచ్చి 18-30, ఇంకొకటి మనకి 30-40, తర్వాత 40-60. ఆ సైజులు బట్టి అవి రేట్లు ఉంటాయి. తర్వాత దీంట్లో వచ్చి మనకు మేజర్గా రైతులు ఎక్కువ వాడే అందుబాటులో ఉండే 170 జిఎస్ఎం సామ్రాట్లో వచ్చి మనకి 15-50 ఉంటుంది. తర్వాత 18-24 ఉంటుంది, 30-40 ఉంటుంది, 40-60 కూడా ఉంటాయి.
24, 30 కూడా ఒకటి ఉంటుంది. రైతులు ఎక్కువ వాడేది ఇది. ఎక్కువ ఏది 18 × 6 30. 18, 30 తర్వాత 24, 30 ఎక్కువ వాడతారు. ఓకే. ఇంకోటి ఏమన్నా 40, 60 అంటే కొద్దిగా ఎక్కువ పెద్ద రైతులు ఎక్కువగా వాడే అవకాశం ఉంటుంది. ఎక్కువ రైతులకి పెద్ద విస్తీర్ణం ఉన్న రైతులకి ఎక్కువ పంట ఉన్న రైతులకి అది వాడుకోవచ్చు. అట్లనే మనకు బులోరాలకు కూడా తీసుకెళ్తుంటారు వీటిని. అంటే ఎక్కువ మందం అంటే 170 GSM కాబట్టి వాటికి కూడా తట్టుకునే శక్తి ఉంటాయి కాబట్టి ఇది దానికి కూడా తీసుకుపోతారు. ట్రాక్టర్ల నుంచి వేరే దగ్గర పోయినప్పుడు బేలర్లు గడ్డి చుట్టలు కట్టిన దాంట్లో అన్నిటికి కూడా ట్రాక్టర్ కప్పుకోనికి కూడా 170 GSM పనిచేస్తుంది. ఇంకోటి గడ్డి వాములకి వేసేదానికి కూడా 170 GSM చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. వెహికల్స్ పైన వాడుకోవచ్చు, ఇటు రైతు స్థాయిలో కూడా వాడుకోవచ్చు. సైడ్ కూడా వాడుకోవచ్చు. ఓకే. మరి ఇంత క్లియర్గా చెప్తారు, సైజులు అని చెప్తారు కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది రైతులు మీరు వాడుతున్న రైతుల యొక్క స్పందన ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు మీరు కూడా చూడండి ఒకసారి శాంపుల్ నేను చూపిస్తాను మీకు కూడా. మీ దగ్గరే కట్ చేసి చూడండి. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ టార్పలిన్నే కొంచెం పీస్గా తీసుకురావడం జరిగింది. వీళ్ళు క్వాలిటీ గురించి కూడా మనం లైవ్లో చెక్ చేస్తామని చెప్తున్నాం. ఒకసారి చూద్దాం. చెప్పండి ఎట్లా చెక్ చేస్తారు? ఇది ఒకసారి మధ్యలో కట్ చేసి మీరు చింపమని మీకు ఇస్తాను, చింపండి ఒకసారి. చూడండి ఇక్కడ సీజర్ తోటి స్వయంగా అతనే కట్ చేస్తుండు. ఒకసారి లాగి చూడండి. ఇప్పుడు ఇట్లా ఇక సీజర్ తోటి కట్ చేసిండు, మధ్యలో ఒక హోల్ పెట్టిండు. మనం ఇద్దరం మట్టి గుంజుదాం. రైతు పట్టుకోండి. చాలా పటిష్టంగా ఉంది, తెగే అవకాశం ఏమాత్రం లేదు. నార్మల్గా వేరేవైతేనేమో ఏదైనా చిన్న సీక్ పడిందంటేనే ఖచ్చితంగా చిరిగిపోతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత బలం పెట్టి గుంజినా కానీ ఇది ఏమాత్రం కూడా చినగడం లేదు. అంటే నిజంగానే ఇక్కడ కనిపిస్తుంది. ఇది మనం చేతితో చెక్ చేసినప్పుడు దీని మందం అలాగే ఉంది. అదేవిధంగా దీంట్లో ప్లాస్టిక్ నిజంగా ఒరిజినల్ ప్లాస్టిక్, మన పైపులు ఏదైతే నల్ల పైపులు ఎట్లా వాడుకుంటామో ఆ ప్లాస్టిక్ ఇక్కడ కనిపిస్తుంది టార్పాలిన్ షీట్లో. కాబట్టి ఇది నిజంగానే ఒరిజినల్ టార్పాలిన్ చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా నిశ్చింతంగా ప్రతి రైతు టార్పాలిన్ వాడాల్సిన ఆలోచన ప్రతి రైతు దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు. దీని ధర విషయంలో కూడా ధరలో రైతు స్థాయిలో అందుబాటులోకి ఉంటుంది. ఎవరైనా సరే దీని ధరల వివరాలు కావాల్సిన వాళ్ళు మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేసినైతే ఇంతకుముందు మనకు నరసింహ గారు చెప్పినటువంటి GSMలు సైజుల ఆధారంగా వాటి యొక్క ధరలు మీకు ఫోన్ కాల్లో తెలియజేస్తారు. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది. మరి ఇది ఈరోజు ఈ వీడియోలో జ్యోతిర్ కంపెనీకి సంబంధించిన వివిధ రకాల టార్పర్ల యొక్క క్వాలిటీ, అదేవిధంగా రైతు యొక్క అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.